హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏమేం మిస్టేక్స్ చేసామో కూడా చెప్తాను. అవి మీరు అస్సలు చెయ్యదు. సో మేము చేసిన మిస్టేక్స్ ఏంటంటే, ఇందాక చెప్పినట్టు ఫస్ట్ స్కూటీ తీసుకున్నాం లంకావిలో డ్రైవింగ్ వస్తే కార్ తీసుకోవడం బెటర్. నో స్కూటీస్, నథింగ్. ఈవెన్ కోలాలంపూర్లో అయినా పెనాంగ్లో అయినా అసలు స్కూటీ తీసుకోకండి. ఎండలో ఎండిపోతాము, మాడిపోతాము, వర్షంలో తడిచిపోతాము. సో అస్సలు స్కూటీకి వెళ్ళదు. గ్రాబ్స్ బెస్ట్ థింగ్. మేము చేసిన మరొక మిస్టేక్, లంకావేలో మీకు ఆల్రెడీ నేను పార్ట్ 2లో చూపించాను లండన్ బస్ గురించి. అస్సలు లండన్ బస్ తీసుకోవద్దు. ఓన్లీ పార్కింగ్ నుండి మనం ఆ ఎంట్రీ వరకు వెళ్ళడం కోసం ఒక లండన్ బస్ అని పెట్టి ఎన్నో రింగెట్స్ తీసుకున్నారు. 200 per head అయినట్టుంది. వేస్ట్ మనీ అన్నమాట మేము పెట్టింది. సో అది అస్సలు తీసుకోవద్దు. అండ్ ఎప్పుడు కూడా లగేజ్ తో అస్సలు ట్రావెల్ చేయొద్దు. కుదిరినంత వరకు మాక్సిమం హోటల్లో పెట్టేసుకొని వెళ్ళడానికే ట్రై చేయండి. ఇంకా మేము చేసిన మిస్టేక్, ది మెయిన్ మిస్టేక్ ఏంటంటే భీమ్ తీసుకోవడం. 4th డే వచ్చేసి 5th డే లాస్ట్ డే కోలాలంపూర్లో షాపింగ్కి వెళ్ళాం అనమాట. సో భీమ్ అంటే మీకు తెలుసు కదా, కింద వీడియో అటాచ్ చేస్తాను. ఆ భీమ్ తీసుకున్నాము. మాకు తెలీదు, బేసిక్గా పేమెంట్ అయిపోయింది, తీసుకున్నాము, అన్లాక్ చేసుకున్నాము. నాకు మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. మెయిన్ రోడ్ మీద అలా ఫస్ట్ టైం నేను భీమ్ ఎక్స్పీరియన్స్ చేయడం కూడా ఫస్ట్ టైం. మెయిన్ రోడ్ మీద వెళ్తుంటే చాలా బాగుండే, కానీ మాకు తెలియక అది లాక్ చేసుకొని మేము అక్కడ ఏదో ఒకటి ఉండే, ఎలక్ట్రానిక్స్ షాప్ ఒకటి ఉండే, అందులోకి వెళ్ళాం అనమాట షాపింగ్ అని. 2 hours ఉన్నాము. వచ్చేసరికి ఆ వెయిటింగ్ ఛార్జెస్ కూడా పడిపోయినాయి. అసలు మేము యూజ్ చేసిందేమో ఇంత, మాకు బిల్లు చెప్తే నాకు ఇప్పుడు మళ్ళీ బాధ వచ్చేస్తుంది అనమాట. నేను ఎంత అయింది చెప్పను కానీ, బట్ thousands లో అయింది, అది మాత్రం నిజం. సో మీరు భీమ్ తీసుకున్నట్లయితే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి రైడ్ అవ్వగానే అక్కడ క్లోజ్ చేసేయండి. ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మీరు ఒక 1 hour, ½ hour ఉండాలన్నా సరే అక్కడ క్లోజ్ చేసేసి కావాలంటే మళ్ళీ భీమ్ బుక్ చేసుకొని తీసుకోండి తప్ప మేము చేసినట్టు అసలు చేయదు. మేమైతే ఫిక్స్ అయిపోయాం, ఇంకా అలా చేయడం కూడా వద్దు బాబోయ్, ఆ భీమ్కో దండం అనుకున్నాము. సో మేమైతే భీమ్ ఎప్పటికీ తీసుకోము. ఒకవేళ మీరు తీసుకోవాలంటే మాత్రం రైడ్ ఖచ్చితంగా అక్కడికి డ్రాప్ చేసేసుకోండి. వెయిటింగ్ లో మాత్రం అస్సలు పెట్టద్దు. వెయిటింగ్ కాస్ట్ కూడా పడిపోద్ది, చాలా ఎక్కువ పడుతుంది. మాకు గ్రాబ్స్ ఆల్ టుగెదర్ గ్రాబ్స్ ఎంత అయిందో అంత అయ్యి ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. సో ప్లీజ్ దయచేసి, కోలాలంపూర్ దయచేసి మీరు భీమ్ కి మాత్రం వెళ్ళదు. అది మేము చేసిన సెకండ్ మిస్టేక్. లగేజ్ గురించి చెప్పాను, భీమ్ కోసం చెప్పాను, లండన్ బస్ కోసం చెప్పాను, స్కూటీ తీసుకోవద్దని చెప్పాను, కార్ మాత్రమే తీసుకోమన్నాను. ఫస్ట్ వచ్చేసి కేఎల్ టవర్ దగ్గర మీకు ఫ్రీ షట్టల్ ఉంటుందని చెప్పాను, గుర్తుందా? మాకు తెలియక మేము మొత్తం వాక్ చేసుకుంటూ వెళ్ళాం కింద నుండి పై వరకు. సో అవసరం లేదు, అక్కడ ఫ్రీ షట్టల్ ఉంటుంది, అది కూడా తెలుసుకోండి. ఇది నంబర్ 4. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, మలేషియా వెళ్ళడానికి మనకి MDAC అని ఒకటి ఉంటుంది. వీసా ఉండదు కానీ ఆన్లైన్లో మనకి ఒకటి ఉంటుంది అనమాట. MDAC అనేది ఒకటి తీసుకోవాలి. అది ప్రాసెస్ ఎలా ఉంటుందో ఆన్లైన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. మీరు యాక్టివిటీస్ ఏమైనా బుక్ చేసుకోవాలన్నా, లోకల్ ఫ్లైట్స్ అయినా సరే, ఏదైనా ఇక్కడే ముందు మీరు తీసేసుకోండి. అండ్ ఇంకొక విషయం, మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందే మీ టికెట్స్ కానీ, మీ హోటల్ బుకింగ్స్ కానీ, MDAC కానీ ఏదైనా సరే ఫస్ట్ జిరాక్స్ తీసుకొని పెట్టుకుంటే మీకు అక్కడ చూపించడానికి చాలా ఈజీ ఉంటుంది. బోర్డింగ్ పాసెస్ ఏవైనా సరే మీకు అక్కడ కొంచెం క్లియర్ అవుట్ అవ్వడం చాలా త్వరగా అవుతుంది అనమాట. ఫోన్ ఓపెన్ చేసి చూపించుకోవడం కన్నా మీరు జిరాక్స్ పెట్టుకోండి, బెస్ట్ థింగ్ అది. సిమ్ తీసుకోవడం మెయిన్, MDAC మెయిన్, అండ్ ప్లగ్ కొనుక్కోవడం కూడా మెయిన్. ఇంకా వచ్చేసి లగేజ్ ఎక్కువ తీసుకెళ్ళకపోవడం మెయిన్. అండ్ అన్నిటికన్నా మెయిన్ థింగ్ ఏంటంటే, ఫ్లైట్ ఎక్కడానికి వెళ్లే ముందు గంట ముందే ఎయిర్పోర్ట్లో ఉండడం కూడా చాలా మెయిన్. అస్సలు మర్చిపోద్దు. మేము చాలా సార్లు రన్నింగ్లు, జంపింగ్లు, చేజింగ్లు, అయ్యమ్మో ఘోరమైన ఎక్స్పీరియన్స్లు చేసేసాం మేము. అసలు మలేషియా నుండి ఇండియా అయితే నాకు తెలిసి మేము మిస్ అయిపోతాం అనుకున్నాం ఫ్లైట్ అయితే. అమ్మో ఎంత చేజింగ్ చేసామంటే, దయచేసి మీరు మాత్రం ఖచ్చితంగా 1 hour ముందుండి ప్రశాంతంగా వెళ్ళడం బెటర్. ఫుడ్ ఏమైనా తినేది ఉంటే మేము మోస్ట్లీ ఎయిర్పోర్ట్స్లోనే తిన్నాము. మాకైతే ఎయిర్పోర్ట్స్లో నచ్చింది ఫుడ్. అండ్ లోకల్లో కూడా తిన్నాం కానీ, అంటే లోకల్లో కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని తిన్నాము. అండ్ నేను పర్సనల్గా అమ్మాయిలందరికీ ఇచ్చే ఒక బెస్ట్ సజెషన్ ఆర్ఎల్స్ బెస్ట్ అంతలే అమ్మాయిలందరికీ ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీకు షాపింగ్ ఎక్కడ చేయాలనిపిస్తే అక్కడ చేసేయండి. నాకు లంకావిలో బీచ్ దగ్గర, పెనాంగ్ బీచ్ దగ్గర చాలా థింగ్స్ ఉండే షాప్ చేయడానికి. బట్ లేదు, లాస్ట్ డే చేద్దాం అని చెప్పి కోలాలంపూర్ వచ్చి బుకిట్ బింటాంగ్లో షాపింగ్ చేద్దామని. అక్కడ అంతా ఎలక్ట్రానిక్సే ఉండే. మనం ఏం చేసుకుంటాం, అమ్మాయిలం
ఎలక్ట్రానిక్స్ ఇవి అక్కర్లేదు మనకి, బ్యాగ్స్, బట్టలు, కీ చైన్స్ ఇలాంటివన్నీ కావాలి కాబట్టి మనకి దొరికే వస్తువులు బుకిట్ బింటాంగ్ లో దొరకవు. సో దయచేసి ఈ ట్రిప్ అనే కాదు, ఏ ట్రిప్ అయినా సరే మీకు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా షాప్ చేయాలనిపిస్తే అంటే మరీ ఎక్కువ కాస్ట్ పెట్టి కాకుండా చిన్న చిన్న కాస్ట్లు ఉంటే కనుక అక్కడికక్కడే కొనేసుకోండి, లాస్ట్లో కొందామని వెయిట్ చేయొద్దు. ఇది నా పర్సనల్ సజెషన్ ఫర్ ఆల్ గర్ల్స్ అనమాట, ఈవెన్ బాయ్స్ ఆల్సో. మలేషియా వెళ్ళి నా పేరు చెప్పుకోండి, నా పేరు చెప్పుకొని నేను ఎలాగో అక్కడ షాప్ చేయలేదు నాకేమైనా తీసుకురండి, ఓకేనా? Bye. Thank you so much for watching this video. Bye bye. Signing off, Madhobi City.